తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ మ్యాటర్ దేశవ్యాప్తంగా హీట్ పెంచింది. నిజంగానే మహాప్రసాదంలో కల్తీ జరిగిందా? కోట్లాది మంది భక్తుల ఆందోళన ఇదే. ల్యాబ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలను బయటపెట్టాయి. ఘటనపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. కల్తీ ఇష్యూపై సీరియస్ అయిన కేంద్రం సమగ్ర నివేదికను కోరింది. ఇక అటు ప్రభుత్వం కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వం హయాంలో కల్తీ జరిగిందని సర్కార్ ఆరోపిస్తుంటే దానికి అంతే తగ్గట్టుగా విపక్షం కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కల్తీ ఎఫెక్ట్ ఇతర ఆలయాలపై కూడా పడింది. లడ్డూ నాణ్యతపై టెస్టులు జరుగుతున్నాయి. ఆపద మొక్కుల వాడి లడ్డూపై ఇంత వివాదం ఎందుకు వచ్చింది? ఇంతలా అగ్గిరాజేస్తున్న లడ్డూ కల్తీ వివాదం అసలు ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? సీఎం చంద్రబాబు కామెంట్స్ తో లడ్డూ కల్తీ వివాదం తెరపైకి వచ్చింది. శ్రీవారి లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో భక్త లోకం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలు వాడారంటూ ఆరోపించారు. టీటీడీ నిర్వహించిన టెస్ట్లో లడ్డూ కల్తీ విషయం బయటపడిందన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూ క్వాలిటీలో అత్యంత ప్రమాణాలు పాటించామని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమన్నారు వైవి. కల్తీపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా? ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు. ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ప్రమాణం చేసేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు పక్కా ఆధారాలుగా ఉన్నాయన్నారు లోకేష్. ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం, ఫీ అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేసాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా
వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి? శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆధారాలు బయటపెట్టారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించిందన్నారు. నెయ్యిలో కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చిందని, నెయ్యిలో చేప నూనె, బీఫ్ టాలో పంది కొవ్వు వాడినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా, ఇదిగో టెస్ట్ రిపోర్ట్. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఈ నెయ్యిలో ఏమేమి ఉంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది.